ఓం శాంతి. ఎంపవరింగ్ యువర్ మైండ్. బికే శివాని సిస్టర్. మన మనస్సును శక్తిశాలిగా చేసుకోవటం ఎట్లా? వ్యాయామం చేయటం, ఆటలాడటం, డాన్స్ చేయటం, వీటి వల్ల మన శరీరం ఆల్రెడీ ఆరోగ్యంగా ఉంది. తనువుకి తోడు మనస్సును కూడా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. మనస్సును శక్తిశాలిగా తయారు చేసుకోవటానికి ముందు వర్తమానంలో మనస్సు స్థితి ఎట్లా ఉంది? శరీరానికి ఎలాంటి అనారోగ్యం కలిగినా మొట్టమొదట టెస్ట్ చేయించుకుంటారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ప్రారంభిస్తారు. ఎవరేం డ్రెస్ వేసుకున్నారు, ఎట్లా నడుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. అలాగే ఇప్పుడు గమనించండి, నా మనస్సులో ఎటువంటి ఆలోచనలు నడుస్తున్నాయి. మీరందరూ ఇప్పుడు క్లాస్ వింటున్నారు. ఒక వ్యక్తి వచ్చి మీ భుజం తట్టి ఒకసారి బయటికి రండి అంటాడు. అప్పుడు మీరేమంటారు? ఇప్పుడు కాదు, ఆఫ్టర్ ద సెషన్, క్లాస్ తర్వాత వస్తాను. ఒకవేళ ఆ వ్యక్తికి మీతో ఏదైనా అర్జెంటు పని ఉందనుకోండి, ముఖ్యమైన పని ఉన్నదనుకోండి, మరలా వచ్చి మీ భుజం తడతాడు. మీరేమంటారు? ఇప్పుడు కాదు, 1 గంట తర్వాత వస్తాను. ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అంటే ఆ వ్యక్తి మీ మాటను స్వీకరించాడు. వ్యక్తి స్వీకరించడము అంటే ఇక్కడ మనస్సే కదా స్వీకరించింది, చెవులైతే కాదు కదా. విన్నాడు చెవులతో, కానీ స్వీకరించింది మనస్సే కదా. ఇతరుల మనస్సు మీరు చెప్పిన మాటను స్వీకరించింది అంటే మీ మనస్సు మీరు చెప్పిన మాటను స్వీకరిస్తుందా? ఇక్కడ మీరు క్లాస్ వినాలని కూర్చున్నారు, కానీ మనస్సులో రకరకాల ఆలోచనలు. పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎలా రాస్తున్నారో, ఇంట్లో ఫలానా వస్తువు వదిలేసి వచ్చాను, నేను వెళ్ళేంతవరకు అది సురక్షితంగా సేఫ్గా ఉంటుందో లేదో, ఈ విధంగా రకరకాల ఆలోచనలు. మనస్సులో ఏ ఆలోచనలు నడుస్తున్నాయో వాటిని ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. హే మనసా, ఇప్పుడు కాదు, 1 గంట తర్వాత. అయినా ఆలోచనలు వస్తుంటే మరలా ప్రేమగా చెప్పాలి. హే మనసా, ఇప్పుడు కాదు, 1 గంట తర్వాత. 2 సార్లు, 3 సార్లు నచ్చ చెప్పాలి. 4వసారి తప్పకుండా మీ మనస్సు వింటుంది. ఇంతకీ ఇది ఎవరి మనస్సు? ఇప్పటి వరకు కొంతమంది ఏమని భావిస్తుంటారు? మనస్సు అంటేనే గుర్రం, చంచలమైనది, పరుగులు తీస్తూ ఉంటుంది, ఆధీనంలో ఉండదు. నిజమే, ఇప్పటి వరకు ఎందుకు కంట్రోల్లో లేదు? ఇంతవరకు మనస్సు మన కంట్రోల్లో ఎందుకు లేదు? మనం కంట్రోల్ చేసే ప్రయత్నమే చేయలేదు. మనస్సును మన ఆధీనంలో, మన అదుపులో ఉంచుకునే ప్రయత్నమే చేయలేదు. ఒక చిన్న పిల్లవాడికి మీరు చెప్పారు, అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చోవాలి అని. ఆ పిల్లవాడు నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఒకవేళ మీరు చెప్పకపోతే ఎగురుతుంటాడు, అల్లరి చేస్తాడు. ఆ పిల్లవాడిని చూసిన వాళ్ళు ఏమంటారు? ఈ బాబు చెడిపోయాడు. వాస్తవంగా ఆ పిల్లవాడేం చెడిపోలేదు, మనమే చెప్పలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని. మనస్సు చంచలమైనది కాదు, మనమే నేర్పించలేదు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. మనం నేర్పించటం ప్రారంభించగానే ఆ పిల్లవాడు మన ఆదేశాల అనుసారంగా నడవటం మొదలు పెడతాడు. ఫోర్స్గా, బలవంతంగా కాదు. ఎప్పుడైనా ఒక పిల్లవాడికి ప్రేమతో అర్థం చేయిస్తే వింటాడు, అంతేకాని బలవంతంగా కాదు. మనస్సుతో కూడా ప్రేమగా నడుచుకోవాలి. ఎవరి మనస్సు కాదు ఇది, నా మనస్సు. మన మాట వినటానికి మనస్సు రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. కేవలం ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి.
ఆదేశాలు ఇవ్వాలి. ఈ సమయంలో నా మనస్సులో ఏ ఏ ఆలోచనలు నడుస్తున్నాయి అని ఒకసారి గమనించండి. ఇదొక ఎక్సర్సైజ్. ఈ క్షణంలో నా మనస్సులో ఏ ఏ ఆలోచనలు నడుస్తున్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ఏమేం చేస్తుంటారు? వాకింగ్, వార్మప్ ఎక్సర్సైజెస్, జిమ్, రన్నింగ్, జాగింగ్, యోగాసనాలు ఎన్నో చేస్తుంటాం. మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ఏం చేయాలి? కేవలం ఒక్క నిమిషం సైలెన్స్గా ఉండి మనస్సును గమనించాలి. ఉదాహరణకి, ఒక పిల్లవాడు చాలా చంచలమైనవాడు, అల్లరి చేస్తుంటాడు, గొడవ చేస్తుంటాడు. మనం ఆ పిల్లవాడి వైపు చూడలేదు అంటే గొడవ చేస్తూనే ఉంటాడు. అదే ఆ పిల్లవాడి ఎదుట నిలబడి అతన్నే చూస్తుండండి, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, తనకు తాను సైలెన్స్ అయిపోతాడు. ఆ పిల్లవాడు అనుకుంటాడు ఎవరో నన్ను చూస్తున్నారు అని అలర్ట్ అవుతాడు. అదేవిధంగా మనస్సు కూడా. మనస్సును గమనించలేదు అంటే రోజు మొత్తంలో రకరకాల ఆలోచనలు నడుస్తుంటాయి. వీళ్ళెందుకు ఇలా మాట్లాడారు, వాళ్ళెందుకు అలా మాట్లాడారు, వాళ్ళు అలా కాకుండా ఇలా చేయాల్సింది, ఎంతో స్పీడ్తో నడుస్తుంటాయి. సాయంత్రానికి అలసిపోతారు. మనస్సులో ఆలోచనలు నడవట్లేదు, పరిగెడుతున్నాయి. నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచనలు వస్తుంటాయి. మరి రెస్ట్ అవసరం లేదా? మధ్య మధ్యలో ఒక్క నిమిషం సమయం తీసి మీ మనస్సును గమనించండి. రోజు మొత్తంలో అప్పుడు ఒక నిమిషం టైం తీసి మీ మనస్సును గమనించండి. నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? 1 గంటలో 1 నిమిషం. ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు మొబైల్ ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసి మీరు షాప్కి తీసుకువెళ్తారు. సాయంత్రం అవ్వగానే డిశ్చార్జ్ అయిపోతుంది. మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు, ఫోన్తో అవసరం ఏర్పడుతుంది, చూస్తే డిశ్చార్జ్. ఈ రోజుల్లో ఛార్జర్ కూడా తమ వెంట తీసుకువెళ్తున్నారు. ఒకవైపు ఫోన్ యూస్ చేస్తారు, ఫోన్ ఉపయోగిస్తుంటారు, మరొక వైపు అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సాయంత్రం కాగానే ఫుల్లీ ఛార్జ్డ్. అదేవిధంగా మనస్సు ఉదయం ఫుల్లీ ఛార్జ్డ్, రోజంతా యూజ్డ్ ఉపయోగించారు. సాయంత్రం ఇంటికి చేరగానే డిశ్చార్జ్డ్. ఒక డిశ్చార్జ్ బ్యాటరీ అందరికీ ఏమిస్తుంది? ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం బహుమతి తీసుకువెళ్తారు మీకు తెలుసా? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరో ఏదో అన్నారు, అవే ఆలోచిస్తూ అంటే ఎక్కువ ఆలోచించడం అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోవటం. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఒక పిల్లవాడు నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడా అని రోజంతా వెయిట్ చేస్తుంటాడు. నాన్న వస్తే ఫలానా ప్రాబ్లం గురించి, ఫలానా సమస్య గురించి డిస్కస్ చేయాలి, ఫలానా చెప్పాలి, మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి, ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాడు. మీరు బెల్ కొట్టగానే ఆ పిల్లవాడు నాన్నొచ్చాడు అని ఎంతో సంతోషంతో పరుగులు తీస్తూ వస్తాడు. ఆ టైంలో మీ రియాక్షన్? కూల్గానే ఉంటామని మీలో కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడైతే మీ బ్యాటరీ ఫుల్లీ ఛార్జ్డ్, అందుకే ఇంత కూల్గా, ఇంత నెమ్మదిగా, ప్రేమగా సమాధానం చెప్తున్నారు. అదే డిశ్చార్జ్డ్ బ్యాటరీ నుండి మాటలు అవే, సమాధానం ఒకటే. డిశ్చార్జ్ బ్యాటరీ నుండి వచ్చే సమాధానం, ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీ నుండి వచ్చే సమాధానం ఒకటే, కానీ చెప్పే విధానం, తీరులో. డిశ్చార్జ్ బ్యాటరీ విసుగ్గా, కోపంగా, చికాకు పడుతూ, మండిపడుతూ ఆన్సర్ ఇస్తుంది. ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీ ప్రేమగా, మధురంగా, నెమ్మదిగా, అర్థమయ్యే విధంగా సమాధానం చెప్తుంది. అంటే మాట్లాడే స్టైల్, మాట్లాడే విధానంలో తేడా. ఆఫీస్ నుండి ఒత్తిడిని
ఇంటికి క్యారీ ఫార్వర్డ్ పట్టుకొని వస్తున్నారు. పిల్లలకేమిస్తారు? ఇక ఒక పిల్లవాడికి అమ్మ నుండి, నాన్న నుండి, స్కూల్లో టీచర్ నుండి ఇదే బహుమతి లభిస్తుంటే, ఇదే గిఫ్ట్ లభిస్తుంటే ఆ పిల్లవాడి స్థితి ఎలా ఉంటుంది? అమ్మ విసుక్కొని, నాన్న విసుక్కొని, స్కూల్లో టీచర్స్ అరుస్తూ కోపగించుకుంటూ ఈ విధంగా ఉంటే ఆ పిల్లవాడి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? మీరందరూ మీ ప్రొఫెషన్స్లో, మీ వృత్తులలో చాలా హార్డ్ వర్క్ శ్రమిస్తుంటారు. ఎవరి కోసం చేస్తుంటారు ఈ శ్రమ? పిల్లల కోసం. మరి పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటారు? ప్రేమ. పరివారానికి ఏమి ఇవ్వాలనుకుంటారు? హ్యాపీ, సంతోషం. కానీ ఏమిస్తున్నారు? టెన్షన్, ఒత్తిడి. సో వీ హ్యావ్ టు చెక్. నా జీవిత లక్ష్యం ఏమిటి? నాకు ఏం కావాలి? నా పరివారానికి ఏం కావాలి? సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నేనేం తీసుకువెళ్ళాలనుకుంటున్నా? ఏం తీసుకువెళ్తున్నా? దీన్ని చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెకింగ్. మనస్సును ఛార్జ్ చేసుకొని ఇంటి నుండి బయలుదేరారు. రోజు మొత్తం ఉపయోగిస్తున్నారు. మధ్య మధ్యలో ఛార్జ్ కూడా చేస్తున్నారు. సాయంత్రం ఇంటికి చేరేసరికి ఫుల్లీ ఛార్జ్డ్. మనస్సును రోజు మొత్తం ఛార్జ్ చేసుకునే విధి ప్రతి గంటకు 1 నిమిషం సైలెన్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? మరి ఇది సాధ్యమేనా? సైలెన్స్. ఇక్కడ సైలెన్స్ అంటే 2 అర్థాలు వస్తాయి. నోటితో మౌనం, మనస్సుతో మౌనం. కేవలం నోటితో సైలెన్స్ ఉండగానే సరిపోదు. మనస్సుతో నిశ్శబ్దం. వ్యర్థ ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు అవుట్, గెట్ అవుట్. ఏ ఆలోచనలు అవసరమో అవే ఇన్సైడ్, ఇన్, లోపలికి. దీనికే చెప్తారు ట్రాఫిక్ కంట్రోల్ ఆఫ్ థాట్స్. పెద్ద పెద్ద పట్టణాలలో రోజుకు 1 గంట ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం ఆగిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అదేవిధంగా రోజు మొత్తంలో మధ్య మధ్యలో ఆలోచనలను స్టాప్ చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆఫీస్ గురించి, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించి ఆలోచించి మనసు స్థితి ఎట్లా ఉంటుంది? సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి, తలంతా భారంగా ఉంటుంది. ఎంతో బరువు నెత్తిమీద పెట్టినట్లుగా ఫీల్ అవుతారు. అందుచేత రోజు మొత్తంలో మధ్య మధ్యలో ఛార్జ్ చేసుకోవాలి. అయితే 1 వారం కష్టం అనిపిస్తుంది. గంటకు 1 నిమిషం, లేక 2-3 గంటలకి 1 నిమిషం టైం తీయటం 1 వారం రోజుల కష్టం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అది న్యాచురల్, ఈజీ అయిపోతుంది. ఏ పనైనా పదే పదే చేస్తుంటే గుర్తుండిపోతుంది. కొన్నింటిని పొందాలంటే, ప్రాప్తించుకోవాలంటే కొంచెమైనా శ్రమించాల్సి వస్తుంది. నేను ఆత్మను, పవిత్ర ఆత్మను, శక్తిశాలి ఆత్మను. ఐ యామ్ ఏ సోల్, పీస్ఫుల్ సోల్, పవర్ఫుల్ సోల్, శాంతి స్వరూపాత్మను. ఇప్పటి వరకు మనం దేహాభిమానంలో ఉన్నాం. మీరెవరు అని అనగానే నేను ఫలానా అని సమాధానం చెప్తుంటాం. నేను ఫలానా వారి కంటే చాలా గొప్పవాడిని అనుకునేది లేదు. ఫలానా వారి కంటే చాలా తక్కువ, నీచము అనుకునేది, భావించేది లేదు. ఆత్మ అంటే అర్థం నేను శాంతి స్వరూపాత్మను. నా ఎదుటివారు శాంతి స్వరూపాత్మలు. బస్ చాలు. ఈ ఒక్క మాటతో ఈ శరీర అహంకారం, ఈగో తగ్గిపోతుంది, తొలగిపోతుంది. అహంకారం తగ్గిందంటే ఆటోమేటిక్గా కోపం స్వతహాగా పోతుంది. ఈర్ష్య, జలసి, టెన్షన్, అసూయ అన్నీ పోయినట్లే. ఏం గుర్తుంచుకోవటం వల్ల? ఐ యామ్ ఏ పీస్ఫుల్ సోల్,
ఐ యామ్ ఏ పవర్ఫుల్ సోల్. ఐ యామ్ ఏ సోల్. నేను ఆత్మను, శాంతి స్వరూపాత్మను, ప్రేమ స్వరూపాత్మను. ఒక స్టోరీ కథ కూడా చెప్తారు. రావణుడి ఒక తలను సంహరిస్తే మరొక తల పుడుతుంది. మెయిన్ పాయింట్ మీద బాణం వేస్తే రావణుడు ఫినిష్, అంతమవుతాడు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, అసూయ, లిస్ట్ అయితే చాలా ఉంది. ఈరోజు దృఢ సంకల్పం చేస్తాను, నేను ఎవరిపై కోపగించుకోకూడదు. ఈరోజు ఆచరణలోకి తెస్తారు, రేపు తెస్తారు, ఎల్లుండి తెస్తారు. అంటే ఒక రావణుడి తల క్రింద పడినట్లే. మరలా తర్వాత కోపంలోకి వచ్చేస్తారు, అంటే ఇంకో తల అతుక్కున్నట్లు. మొదట కోపం, ఆ తర్వాత ఈర్ష్య. ఒక్కొక్క వికారాన్ని తొలగించుకోవటం కాదు, మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దానిపై బాణం వేయాలి. నేను ఎవరిని అనేది గుర్తుండాలి. నేను ఒక తండ్రిని అనుకుంటే పిల్లలతో మన వ్యవహారం ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, నేను ఒక బాస్ని అనుకున్నారు. మీ క్రింద పనిచేసే వారిపై విసుక్కోవటం, అరవటం అలౌడ్ అనుకొని, నాకు ఆ పవర్స్ ఉన్నాయి అనుకొని అరుస్తుంటారు. వాస్తవంగా గుర్తుంచుకోవాల్సిందేంటి? నేను ఒక శాంతి స్వరూపాత్మను. బాస్ రోల్ని ప్లే చేస్తున్నాను. నేను ఒక ఓనర్ రోల్ని, ఒక యజమాని పాత్రను అభినయిస్తున్నాను. మీరు ఒక యజమాని, ఒక బాస్. దానికి ముందు గుర్తుండాల్సింది నేను శాంతి స్వరూపాత్మను, ఓనర్ పాత్రని అభినయిస్తున్నా, బాస్ పాత్రని అభినయిస్తున్నా. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ బచ్చన్ ఒక హై క్వాలిటీ యాక్టర్. ఈరోజు చక్రవర్తి పాత్రని, రోల్ని ప్లే చేస్తాడు, నటిస్తాడు. రేపు కూలీ పాత్రని నటిస్తాడు. ప్రతి పాత్రని అభినయించేటప్పుడు స్మృతి ఏముంటుంది? నేనొక నెంబర్ 1 యాక్టర్ని, నేనొక నెంబర్ 1 యాక్టర్ని, ఫలానా పాత్రని పోషిస్తున్నా. పాత్ర చూస్తే కూలీ పాత్ర, కానీ స్మృతి ఏముంటుంది? నెంబర్ 1 యాక్టర్ని. అప్పుడు కూలీ పాత్ర అయినా సాధారణంగా అనిపించదు, స్పెషల్, విశేషం. ఈ సృష్టి రంగస్థలంపై మీరు ఏ పాత్రని అభినయిస్తున్నా అభినయించేవారెవరు? ఒక శాంతి స్వరూపాత్మ. ఒక శాంతి స్వరూపాత్మ తల్లి పాత్రని అభినయిస్తుంది. ఒక శాంతి స్వరూపాత్మ అత్త పాత్రని అభినయిస్తుంది, బాస్ పాత్రని అభినయిస్తుంది. మరి ఇప్పుడు కోపం అనేది అలౌడా? కోపం రావటానికి అనుమతి ఉందా? లేదు. విజువలైజ్ చేసుకోండి, నేను శాంతి స్వరూపాత్మను. ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి. వాటిని ఎప్పుడూ ఉపయోగించరు, ఎన్నో సంవత్సరాల నుండి అలాగే పడున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయని వాటిని సంభాలన చేసి పెడతారు, జాగ్రత్త చేసి పెడతారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఆలోచన వస్తుంది, ఇన్ని సంవత్సరాల నుండి ఉపయోగపడతాయేమో అనుకొని ఉంచాము, అసలు ఉపయోగించలేదు. దీపావళి కూడా దగ్గరలో ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపయోగపడింది, ఇంకేం ఉపయోగపడతాయిలే అని బయట పారేయటానికి రెడీ అవుతారు. ఎంత టైం పడుతుంది? ఓన్లీ 1 minute. అలాగే మన మనస్సులో ఉన్నటువంటి వ్యర్థ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, చెత్త, వీటిని బయట పారేయడానికి ఎంత టైం కావాలి? ఓన్లీ 1 minute, 1 నిమిషం. అచ్చా, ఓం శాంతి.